మీ మంత్రులు కానీ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి ఎస్సీ శాసనసభ్యులు కానీ ఎస్సీ మంత్రులు కానీ ఎవరన్నా మీరు ఏ రోజన్నా వెళ్ళి సందర్శించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పుడు కొన్ని వందల సార్లు అటు ఇటు తిరుగుతూ ఉండుంటారు. నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్ర. ఆ అరాచక మూకల్ని పంపించింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే పంపించి వెనక నడిపించినటువంటి ఇది కథంతా నడిపించింది చంద్రబాబు ఆయన బంటులైనటువంటి అధికారులే అని చెప్పి క్షమించాలి. ఎందుకంటే అధికారులు దగ్గరుండి అక్కడ చేసిన దాని గురించి బంటులైన అధికారులు అని చెప్పి ప్రస్తావించాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళందరూ ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి దీని వెనకాల వేరే ఉద్దేశం ఉంది. అక్కడ ఒక పెద్ద ఏదో షాపింగ్ మాలో దీనికి సంబంధించింది ఒక పెద్ద ఈయన వెళ్తారు కదా, మన దుబాయ్ వెళ్తారు, సింగపూర్ వెళ్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇదంతా సింగపూర్ గా మార్చేద్దాం అంటారు. ఆ విధంగా ఏదో ఒక కంపెనీకి కట్టబెట్టాలనే ఒక ఏదైతే ఉందో రాబోయే కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం తీసేసి మళ్ళా అక్కడ ఏదైనా వ్యాపార కేంద్రానికి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. దానిలో భాగంగానే ఈరోజు ముందుగా ఈ దాడి కార్యక్రమం చూపించి తర్వాత మళ్ళీ చేసే కార్యక్రమం అదేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దేశం సమున్నతంగా గౌరవించే వ్యక్తులు జోలికొస్తే ఆ పార్టీలకు పుట్టగతులు ఉండవు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ని ఆరాధించేవారు, గౌరవించేవారు, ప్రజాస్వామిక వాదులంతా ఈ దాడిని ఖండిస్తా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఇలాంటి దాడి జరిగితే ఆ దాడిని నిజంగా కూడా తలదించుకోవాల్సిన, ఈ దేశంలోనే తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ యావత్ ఆంధ్రదేశం కాదు ప్రపంచ యావత్తు కూడా ఈ ఘటనని ఖండిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.